మీరు సాక్షాత్తుగా ఆ శివుని యొక్క భక్తులైతే మీ జీవితంలో ఒక్కసారైనా ఈ విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అసలు శివుడి యొక్క తల్లి ఎవరు, ఆ శివుడి యొక్క తండ్రి ఎవరు, అతడి యొక్క గురువు ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ముందుగా ఎవరు జన్మించారు, శివుడు ధరించిన పులి చర్మం, ఒంటి నిండా పవిత్రమైన విభూతి, మెడలో పాము, కోరిన కోరికలు కోరిన వెంటనే తీర్చే ఆ పరమేశ్వరుడు, వీటి వెనుక ఉండే నిజాలను తెలుసుకుంటే మీ రోమాలు తప్పకుండా నిక్కపొడుచుకుంటాయి. ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు మాదో చిన్న విన్నపం. ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్గా ఉంటే మా ఛానల్ను లైక్ చేయండి. అలాగే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. 10 తలల రావణాసురుడు కూడా తల వంచి శివునికి కొలుస్తాడు. ఆయన లేని చోటు లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం. ఆ పరమేశ్వరుడిని సాక్షాత్తుగా బ్రహ్మ విష్ణువులు ఎంతో భక్తితో కొలుస్తారు. శివుని యొక్క పుట్టుక గురించి శివపురాణంలో అతను స్వయంభూ అని, అంటే స్వయంగా పుట్టలేదని, తనకు తానుగా ఆవిర్భవించారని పేర్కొనబడింది. మనం మన తెలుగు సినిమాలలో చూసుంటాము, శివుడు తనకు తానుగా ఆవిర్భవించాడని చెబుతూ ఉంటారు. ఈ కారణంగానే శివుడికి పంచభూతాలకి అతీతుడని, తనకు అంతం ఉండదని అంటూ ఉంటాము. కానీ ఇదే విషయం గురించి విష్ణు పురాణంలో ఏం చెబుతారంటే, సమస్త ఈ బ్రహ్మాండం ఆరంభం కాకముందే ఈ విశ్వం అంధాకారంగా ఉండేదట, జలముతో నిండి ఉండేదట. అప్పుడు శ్రీ మహావిష్ణువు దగదగా మెరిసే ఆదిశేషువు పైన నిద్రలో ఉండగా, ఆ క్షణం విష్ణువు యొక్క తలభాగం నుంచి ఒక తేజస్సుతో కూడిన ఒక కాంతి వెలువడి అందులో నుంచి శివుని యొక్క రూపం ఏర్పడిందని విష్ణు పురాణం చెబుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే శివపురాణం మరియు విష్ణు పురాణం ఈ రెండు పరస్పర విభేదంగా ఉన్నాయని మనం గమనించవచ్చు. కానీ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలంటే బ్రహ్మ విష్ణువులు ఆ పరమేశ్వరుడి మధ్య జరిగిన ఒక సన్నివేశం గురించి మనం తెలుసుకోవాలి. ఒకరోజు శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మ ఒకరికన్నా ఒకరు గొప్ప అని అంటూ వాదనలో ఉండగా, అదే సమయంలో అగ్నిలింగం రూపంలో ఒక స్తంభం వాళ్ళ మధ్య ఏర్పడుతుంది. అందులో నుండి గంభీరంగా ఒక మాట వినబడుతుంది. ఈ స్తంభం యొక్క ఆదిని అంతాన్ని, అంటే మొదలని అంతాన్ని ఎవరైతే ముందుగా కనిపెడతారో వారే గొప్ప అని అంటారు. బ్రహ్మ మరియు విష్ణువులు దాని యొక్క ఆదిని అంతాన్ని కనుగొనడానికి బయలుదేరతారు. కొన్ని రోజులు, కాలాలు, యుగాలు గడిచాయి, కానీ వాళ్ళు దానిని కనుగొనలేకపోయారు. అప్పుడు ఆ స్తంభం నుంచి లయకారుడైన శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు తమను క్షమించమని కోరుతారు. అలాగే ఓ ఈశ్వర, ఈ బ్రహ్మాండంలో మీకన్నా గొప్ప శక్తి ఏదీ లేదు. ఈ సృష్టికి మీరే ఆది, మీరే అంతం అని మా యొక్క అజ్ఞానాన్ని క్షమించమని కోరుతారు. మహాశివపురాణంలో ప్రస్తావించబడిన ఈ కథలో ఆ శివుడు స్వయంభూ అని, ఎవరికి తాను పుట్టలేదని, తనకు తానుగా ఉద్భవించానని చాలా క్లిష్టంగా మహాశివపురాణంలో పేర్కొనబడింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు.